హరే కృష్ణ. ఈరోజు పాలక్ బిర్యానీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాము రండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్నాను, నూనె వేసుకున్నాను. అదే 1 స్పూను నూనె, 2 స్పూన్ నెయ్యి, అందులోనేమో హోల్ గరం మసాలా వేసానండి. తర్వాత పాలకూర చక్కగా కడిగేసి 2 కట్టలు చిన్న చిన్న పీస్ కట్ చేసేసి మిక్సీ పట్టేసానండి. మెత్తగా మిక్సీ ఆడేసి అది కూడా హోల్ గరం మసాలాతో కలిపేసాను. ఫ్రై చేసుకుంటున్నానండి. బాగా ఫ్రై చేసేసి నూనె వదులుతుంది కదా, ఆయిల్ వదిలేక బాస్మతి రైస్ వేసుకుందాం. బాస్మతి రైస్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ ఒక అరగంటకి నానబెట్టుకున్నానండి. ఇది నీళ్ళు వడకట్టేసి వేసుకుందాము. మసాలాలన్నీ ఫ్రై అయ్యాక ఇలాగ బిర్యానీ గురించి బాస్మతి రైస్ వేసుకున్నామండి. నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసాక వాటరు, ఒక గ్లాసు బాస్మతి రైస్కి గ్లాస్ అండ్ 1/4 వాటర్ వేసుకుందామండి. 1 + 1/4 వాటర్. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి. ఈ గ్లాస్తో బిర్యానీ రైస్ వేసుకున్నాం కదా, ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అండ్ 1/4 అండి, 1/4 వాటర్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ టేస్ట్ సాల్ట్. తర్వాత బిర్యానీ మసాలా వేసుకున్నాను ఆల్రెడీ. నేను కొత్తిమీర వేసుకున్నానండి. అంతే, ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందామండి. అన్నీ వేసాం కదండి, మూత పెట్టేసుకొని 10 మినిట్స్ మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసి తర్వాత లాస్ట్లోని ఇంకా బిర్యానీ ఉడికిపోయింది అనుకునేసరికి కొంచెం స్లో చేసేద్దామండి. ఫుల్ స్లో చేసేసి ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే బిర్యానీ రెడీ అండి. చూద్దామండి, ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. వా, ఏమి స్మెల్ అండి, సూపర్గా ఉంది. ఇంకా టేస్ట్ చూడాలి, ఇంకా అదిరిపోద్ది. పాలక్ బిర్యానీ రెడీ అండి. ఎప్పుడు నాన్ వెజ్ తోటి బిర్యానీలు చేయకుండా అప్పుడప్పుడు ఇలాగ లీఫీ వెజిటేబుల్స్తో కూడా బిర్యానీ చేసుకొని చక్కగా ఆస్వాదించాలండి. అయితే మీరు ట్రై చేస్తారు కదండి, ట్రై చేసి చెయ్యండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇదేమో మనం రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. ఈరోజు రాగిపిండి సగ్గుబియ్యం కలిపి ఒడియాలు పెట్టుకుంటున్నానండి. అది మీకు చూపించబోతున్నాను. ఇది ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు రాగిపిండి